డిసెంబర్ 1వ తేదీ మొదలు 2025 పూర్తి అయ్యేలోపు మిథున రాశి వారికి ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా సింహాసనం మీద కూర్చునే యోగం. ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త కూడా మీరు వినబోతూ ఉన్నారు. డిసెంబర్ 1వ తేదీ మొదలుకొని 2025 సంవత్సరం పూర్తి అయ్యేలోపు మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా వీరి జీవితం మారబోతోంది? అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ 8121913664. నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఈ సమయం వీరికి చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు దక్కుతుంది. బలమైన ప్రయత్నాలన్నీ కూడా మీకు ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయండి. ఆశించిన ఫలితాలు అయితే రాబట్టడానికి మీరు కొంచెం శ్రమించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలి అంటే కొంచెం అధికంగానే కష్టపడాలి. ముఖ్యంగా మీరు దుర్గాదేవిని సందర్శనం చేసుకోవడం మీకు శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుంది. డిసెంబర్ 1వ తేదీ మొదలుకొని 2025 పూర్తి అయ్యేలోపు మిథున రాశి వారికి ఏ స్త్రీ కారణంగా మీకు సింహాసనం మీద కూర్చునే యోగం కలగబోతుందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఇంగ్లీష్ అక్షరం పి అక్షరం, తెలుగు అక్షరం పా గుణింతంలో ఏదైనా సరే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన వారిలో ఆ స్త్రీ కారణంగా మీకు సింహాసనం మీద కూర్చునే యోగం అయితే కలగబోతోంది. ఆ స్త్రీ మిమ్మల్ని బంగారు బాటలో నడిపించడానికి సిద్ధం అవుతుంది. ఆ స్త్రీ కారణంగా మీకు ఏడాది మొత్తం కూడా అంటే డిసెంబర్ 1వ తేదీ మొదలుకొని 2025 పూర్తి అయ్యేలోపు అంటే 13 నెలల పాటుగా మీకు అదృష్టంగా మీ జీవితం అయితే మారబోతూ ఉంది. ఊహించలేనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారు. అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. పి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారిని మీరు అసలు వదులుకోవద్దు. మీ జీవితంలో ఆ స్త్రీ ముఖ్యమైన పాత్ర అయితే పోషించడానికి సిద్ధంగా ఉంది. ఉన్నతమైన ఆలోచనలు మిమ్మల్ని గొప్పవారిని చేయబోతూ ఉన్నాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడినట్లయితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరగవచ్చు. జాగ్రత్త పడండి. ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరమండి. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుకున్నట్లయితే కనుక మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే అందుకుంటారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు అయితే ఉంటాయి కనుక జాగ్రత్త పడండి. పనులు పూర్తి కావాలి అని అనుకున్నట్లయితే కనుక చిత్తశుద్ధితో వ్యవహరించాలి. చూశారు కదా, ఈ మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. వీరి జాతకపరంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారి కెరియర్ గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో కెరియర్లో మంచి అవకాశాలు అనేవి మెరుగ్గానే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త అవకాశాలు, సవాళ్ళు సర్కిల్లో మీరు ఉంటారు. మీ సర్కిల్లోనే అవకాశాలపైన మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే అవి మీ యొక్క పెరుగుదలకు దారితీస్తాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ విజయంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కనుక మీరు ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించాలని నిర్ధారించుకోండి. చొరవ తీసుకోవడానికి మీరు అసలు వెనకాడవద్దు. మీ పని వాతావరణంలో మార్పునకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక అభివృద్ధికి మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ అవకాశాలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే అనవసరమైన ఒత్తిడిని నివారించకండి. మీ ఖర్చులను తెలివిగా ప్లాన్ చేయడం కూడా చాలా ముఖ్యం. భవిష్యత్తు పెట్టుబడులు లేదా పొదుపు కోసం కొంత డబ్బును మీరు కేటాయించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది.
కొత్త ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి లేదా మీ యొక్క ఆహారాన్ని మెరుగుపరచడానికి ఇది మంచి సమయంగా కనిపిస్తుంది. వాతావరణ మార్పుల గురించి జాగ్రత్త వహించండి. మీ యొక్క రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి చర్యలు కూడా మీరు ఈ సమయంలో తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారనే చెప్పాలి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువ కళ కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించరు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆజాను బహుతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుండా చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. వీరు చాలా అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటల ఇతరులను సంతోషపరుస్తూ ఉంటారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన చింత కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం వీరికి తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చైనప్పటికీ వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా చక్కగా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన, వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుడు జరగాల్సి ఉంటుంది. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునుట వీరికి వెన్నుతో పెట్టిన విద్యగా చెప్పాలి. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరే సాటి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.